పంటల సాగులో కలుపు నివారణ కీలకం. వరిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరి లేత దశలో ఉంది. రైతులు సకాలంలో కలుపును నివారించకపోతే పంట దిగుబడితో పాటు పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు సత్వరమే కలుపు నివారణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల యాసంగి వరి నాట్లు పడ్డాయి. ఇంకా అక్కడక్కడా వేస్తున్నారు. ప్రస్తుతం వరి వివిధ దశలో ఉంది. అయితే నాట్ల తర్వాత ప్రధానంగా వరిలో కనిపించేది కలుపు సమస్య. ముఖ్యంగా ఈ సమస్య ఉభయ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతాల్లో అధికంగా ఉంటుంది. నారు విత్తిన 15 రోజులకే వరితో పాటు కలుపు కూడా వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న వరిలో చీడపీడల వ్యాప్తితో పాటు కలుపు కూడా అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రైతులు సకాలంలో కలుపును నివారించకపోతే పంట దిగుబడితో పాటు కూలీల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కలుపు నివారణకు రైతులు యూరియాలో కలుపు మందులను కలిపి చల్లుతూ ఉంటారు. అలా చేస్తే కలుపు మరింత పెరగడంతో పాటు పంట నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ కలుపును ఏ విధంగా అరికట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్. మనకేంటంటే నాట్లు గత నెల అంటే జనవరి నెలాఖరు వరకు మనకు నాట్లు పూర్తవడం జరిగింది చాలా ప్రాంతాల్లో. అంటే మనం జనవరి మొదటి నుంచి జనవరి నెలాఖరు వరకు వివిధ ప్రాంతాల్లోనే నాట్లు పూర్తయి ఇప్పుడు మనకి పిలక దశలో ఉంది. అదేవిధంగా కొన్ని లేతాకు దశలో ఉన్నాయి. జస్ట్ ట్రాన్స్ప్లాంట్ అయినాయి అంటే 10-15 రోజులు అయిన నాట్లు అయినవి కూడా ఉన్నాయి. కాబట్టి మనం అక్కడక్కడ గమనించింది ఏంటంటే ముఖ్యంగా జింకు ధాతు లోపం అనేది ప్రధానంగా గమనించడం జరిగింది. అదేవిధంగా కొన్ని పోషక ధాతు లోపాలు కూడా మనం గమనించడం జరిగింది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే కలుపు సమస్య కూడా గమనించడం జరిగింది. కాబట్టి నాట్లు వేయక ముందు నుంచి నాట్లు వేసిన తర్వాత వరకు కూడా మనకు ప్రధానంగా ఉండే సమస్య మన ఉభయ గోదావరి జిల్లా ప్రత్యేకించి కలుపు సమస్య అనేది ఎక్కువ ఉంటుంది. అది పంటతో పాటు సమాంతరంగా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కలుపుకు సంబంధించిన వివిధ రకాలు ఉంటాయి. అంటే గడ్డి జాతి మొక్కలు ఉంటాయి, తొంగ జాతి మొక్కలు ఉంటాయి, అదేవిధంగా వెడల్పాటి కలుపు మొక్కలు ఉంటాయి. అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే మనకి చేలో ఇప్పుడు నీరు ఎక్కువ ఉండే ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి మార్సీలే కానీ గుర్రపడక కానీ ఇట్లాంటి కలుపు కూడా విపరీతంగా అక్కడక్కడ ఎక్కడైతే నెగ్లెక్టెడ్ ఫార్మర్స్ అంటే యాజమాన్యం సరిగా చేయని రైతు పొలాలు ఉన్నాయో వాటిల్లో కూడా మేము గమనించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రైతు వారి యూరియాతో కలిపి కానీ లేదంటే ఏదైనా గడ్డి మందు తీసుకొచ్చి దాంతో కలిపి యూరియాతో కానీ పురుగు మందులో కానీ కలిపి చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కలుపు ఉధృతి పెరగడంతో పాటు కంట్రోల్ అనేది అవ్వదు. ఎందుకంటే కలుపు మందు ఉద్దేశించి ప్రత్యేకించి తయారు చేసింది ఏ రకమైన రసాయన మందులతో కలవదు. అది ప్రత్యేకించి పూర్తిగా కలుపు మందుని సెపరేట్గా వేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకి రైతువారి ఇట్లాంటి కలపడానికి ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో గుళికల రూపంలో కూడా కలుపు నివారణ మందులు దొరుకుతున్నాయి. సో సాధ్యమైనంత వరకు ఇసుకలో కలిపి చల్లుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. ప్రధానంగా 2 రకాల కలుపు మందులు ఉంటాయి. అంటే ప్రీ ఎమర్జెన్స్ అంటాం. అంటే కలుపు పుట్టక ముందు వేసే మందు ఏదైతే ఉందో దాన్ని ప్రీ ఎమర్జెన్స్ వీడిసైడ్ అంటాం. అదేవిధంగా పోస్ట్ ఎమర్జెన్స్ అంటే కలుపు పుట్టిన తర్వాత 10-15 రోజుల తర్వాత వేసుకోవడానికి అనుకూలంగా ఉండే కలుపు మందులు ఉన్నాయి. ముందుగా ప్రీ ఎమర్జెన్స్ వీడిసైడ్ అనేది మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో రికమెండ్ చేయడం జరుగుతుంది. దానికి ప్రీ ఎమర్జెన్స్ మందుల కింద ఆక్సా డయార్జెల్ అని బయట టాప్ స్టార్ అని రకరకాల పేర్లతో దొరుకుతుంది. ఇసుకలో కలిపి చేనంత సమాంతరంగా చల్లుకోవాలి. అదే కాకుండా మనకి పైరోసల్ఫర్ అని ఇథైల్ సాతి అనే పేరుతోటి రకరకాల పేర్లతో బయట మార్కెట్లో దొరుకుతుంది. నాట్లు వేసిన వెంటనే కానీ లేదంటే డైరెక్ట్ సీడింగ్ చేసుకున్నట్లంటే డైరెక్ట్ సీడింగ్ పొలాలకి ఈ పైరోసల్ఫర్ ఇథైల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాన్ని కూడా మనం ఏంటంటే ఇసుకలో కలిపి మనం చల్లుకున్నట్లయితే తొలినాల్లో వచ్చే కలుపు ఏదైతే ఉంటుందో అది నివారించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి పోస్ట్ ఎమర్జెన్సీ అంటే నాట్లు వేసుకున్న తర్వాత వారం 10 రోజులు వేసుకోవడానికి అనుకూలంగా ఉండే బెన్సల్ఫిరాన్ మిథాయిల్ ప్లస్ ప్రిట్లాక్లోర్ 2 కాంబినేషన్లో వస్తున్నటువంటి మనం లాండాక్స్ పవర్టీ అని రకరకాల ఆ కాంబినేషన్లో వస్తున్న గుళికల రూపంలో మనకి గడ్డి మందు ఉంది. అది నాట్లు అయినా 5 నుంచి వారం రోజుల లోపల వేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే కలుపు పుట్టకుండా చేస్తుంది. అదేవిధంగా ఏదైనా కలుపు పుట్టుంటే అప్పటికి వాటిని కూడా చాలా సమర్థవంతంగా నివారించగలుగుతుంది. అట్లా కాకుండా ఒకవేళ రైతు సోదరులు ఏదన్నా ఆలస్యమయ్యి యాజమాన్యంలో లేట్ అయిపోయి కనుక జరిగినట్లయితే 10-15 రోజుల తర్వాత వేసుకోవడానికి మనకి పోస్ట్ ఎమర్జెన్సీ వీడిసైడ్స్ ముఖ్యంగా మనకి మార్కెట్లో లభ్యమయ్యే బిస్పైరిబ్యాక్ సోడియం అంటే నామినీ గోల్డ్ అని తారక్ అని అడర్ అని రకరకాల పేర్లతో దొరుకుతుంది. అది కానీ ఆల్మిక్స్ మెట్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ దాని కాంబినేషన్లో వస్తున్న ఆల్మిక్స్ అని ఉంది. అది కానీ రెండిట్లో ఏదో మందిని పిచికారీ చేయడం అనేది ఉత్తమ మార్గం. నామినీ గోల్డ్ కానీ ఆల్మిక్స్ కానీ వాటిని మనం
ఎకరానికి 200 లీటర్ల ద్రావకం కింద తయారు చేసుకుని దాన్ని చేనంతా ముఖ్యంగా కలుపు మొక్కలు బాగా తడిసేలా పిచికారీ చేసినట్లయితే మన కలుపు సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైతులు పంటలకు అధికంగా కాంప్లెక్స్ ఎరువులు అందించడం వల్ల మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి, సూక్ష్మ పోషకాలు లభించవు. గతంలో పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని ఎక్కువగా అందించేవారు. వీటి ద్వారా నేల సారవంతంగా ఉండి మొక్కలకు సరిపడినంత సూక్ష్మ పోషకాలు లభించేవి. అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. దీనివల్ల చాలా పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు బహిర్గతమై దిగుబడులు తగ్గుతున్నాయి. కాబట్టి శాస్త్రవేత్తల సూచనలు పాటించి సమగ్ర యాజమాన్యం చేపట్టాలి. జింకు ధాతు లోపం అనేది కూడా చాలా ప్రాంతాలు మేము గమనించడం జరిగింది. సాధారణంగా ఈ జింకు ధాతు లోపం సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటంటే మనకి ఆకు నుంచి 3వ ఆకు కానీ 4వ ఆకు కానీ బాగా బిరుసుబారిపోయి దాని మీద తుప్పు రంగు మచ్చలు ఏర్పడి పీకినప్పుడు కానీ విరిసినప్పుడు కానీ చిన్నపాటి శబ్దం చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం ఎన్ని టన్నుల యూరియా కానీ, ఎన్ని టన్నుల డిఏపీ కానీ, ఎన్ని టన్నుల సూపర్ కానీ వేసినప్పటికీ కూడా భూమిలో ఉండి పోషకాలను తీసుకోకుండా ఈ జింకు ధాతు లోపం అనేది అడ్డుపడడం వల్ల పోషకాలను తీసుకోగలగా మొక్క అనేది గిడసబారిపోతుంది, ఎదుగుదల సరిగా ఉండదు. అదేవిధంగా చేనంతా పేలిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి జింకు ధాతు లోపం ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా జింక్ ధాతు లోపాన్ని నివారించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనకి నాట్ల నుంచి పిలక దశలో ఉంది, అంటే పిలక పుట్టే దశలో ఉందంటే నాట్లో ఖచ్చితంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే పొటాష్ని ఖచ్చితంగా వాడాలి. మొక్కకి తెగుళ్ళు పురుగులు రాకుండా ఉండడానికి కావాల్సిన రెసిస్టెన్స్ అనేది ఈ పొటాష్ వేయడం వల్ల లభ్యమవుతుంది. ఏ కాంప్లెక్స్నైనా బేసల్ ఫెర్టిలైజర్ కింద మనం వాడుకోవచ్చు. ఉదాహరణకి చూసుకున్నట్లయితే 14-35, 14 లాంటివి, అంటే అందులో నత్రజని, భాస్వరం, పొటాషియం కూడా ఉంటుంది, అట్లాంటివి వేసుకోవచ్చు. అదేవిధంగా 20-20 కానీ అట్లాంటివి వేసుకోవచ్చు. అలాగే డిఏపీ గట్రా వేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనకి నానో యూరియా అనేది కూడా బయట మార్కెట్లో బాగా లభ్యమవుతుంది. నానో యూరియాను కూడా అది మొక్కలో డైరెక్ట్గా పిచికారీ చేయడం వల్ల అది ఆకుల ద్వారా తీసుకుని మొక్కకు కావాల్సిన నత్రజని అందిస్తుంది. కాబట్టి నానో యూరియాను కూడా మనం యూరియా బ్యాగుల రూపంలో లేకుండా పైపాటిగా ఏదైతే మన పిచికారీ ఉంటుందో, ముఖ్యంగా పిలక దశ అదేవిధంగా పొట్ట దశలో ఉందో దానికి మనం యూరియా పిచికారీ చేసుకున్నట్లయితే నానో యూరియాని సమర్థవంతంగా ఎఫెక్టివ్గా మొక్కకు కావాల్సిన పోషకాలను అందించి డెఫినెట్గా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితం, ఉన్నది తిని జీవనాధారం కోసం కాయ కష్టం చేయాల్సిన పరిస్థితి, ఆరోగ్యంపై అంతగా పట్టించుకునే పరిస్థితులు ఇన్నాళ్లు లేవు. కోవిడ్ దెబ్బకి అందరూ ఆరోగ్యంపై దృష్టి సారించారు. జీవన విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల అవశేషాలు లేని ఆహారం తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేపడుతున్నారు. ఈ కోవలోనే పల్నాడు జిల్లాకు చెందిన ఓ రైతు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వచ్చిన దిగుబడులను పొలం వద్దే వినియోగదారులకు అమ్ముతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అవసరానికి మించి ఎరువులు, పురుగుమందులు వాడి అనేక ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు. దీన్నే గ్రహించిన కొందరు రైతులు రసాయనాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ప్రకృతి సాగుతో దోస్తీ కట్టారు. పెట్టుబడి లేని గో ఆధారిత వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన సుభాష్ పాలేకర్ పద్ధతులను పాటిస్తున్నారు. అద్భుతంగా సాగు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇలా మన్ననలను పొందుతున్న వారిలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట గ్రామానికి చెందిన రైతు గుడిపల్లి నాగభూషణం ఒకరు. రైతు నాగభూషణం కొన్నేళ్లుగా సేంద్రియ పద్ధతులతో పంటలు సాగు చేస్తున్నారు. 2 ఎకరాల్లో దాదాపు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు ఇలా 20 రకాల పంటలను పండిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో గో ఆధారిత సహజ ఎరువులు, వాటి మిశ్రమాలతో ప్రకృతిలో సహజంగా దొరికే వనరులతో కషాయాలు, నూనెలు తయారు చేసుకుని భూసారాన్ని పెంచుకుంటున్నారు. చీడపీడల్ని నివారించుకుంటూ అధిక దిగుబడులతో పాటు పర్యావరణాన్ని కాపాడుతున్నారు. అంతేకాదు, అందరికీ నాణ్యమైన రసాయనరహిత ఆహారాన్ని అందించడానికి పూనుకున్నారు. ఒక 3 ఎకరాల పొలం తీసుకొని ప్రకృతి వ్యవసాయం, పూర్తిగా మందులు లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం ముందు నేను తినాలి, ఆ ఉద్దేశంతో ముందు ఇక్కడ రావడం జరిగిందండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో అన్ని రకాల పంటలు, మొత్తం 22 ఎకరాల్లో ఒక 20 రకాల పంటలు ఉంటాయండి. ప్రతి 10 సెంటుకు ఒక రకం ఉంటుంది. దీనిలో మనం ఇదంతా ములగండి. ములగలో కింద అంతర పంటలుగా
క్యారెటు, బీట్రూటు, ముల్లంగి, అల్లము, చిన్నులపాయలు, నల్ల పసుపు ఇవన్నీ కూడా ప్రతి లైన్కి ఇచ్చి ఉన్నాము. అంటే వాటికి నీడపాటును ఎక్కువగా వాటికి అవసరం కాబట్టి ఈ ములగ తోటలో అంతర పంటగా ఇది పైన ములగ, ఆ ములగ పంట అయిపోయినాక ఇది. ప్రతి ఒక్క అంగుళాన్ని కూడా మనం ప్రకృతి వ్యవసాయంలో వినియోగించుకుంటే మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉందండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల దీనిలో పండే ప్రతి పంట కూడా మనకు అవసరం లేదనుకునే గోశాలకు పనికి ఆవులు పనికి వస్తుందండి. ఆవుల నుంచి వచ్చే ప్రతి పదార్థం వ్యర్థం కూడా ఈ భూమిలోనే బలంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం ఇది 2 ఎకరాలండి. 2 ఎకరాల్లో వచ్చేసరికి మునగ, పెద్దుల్లిపాయలు, చిన్నులపాయలు, అల్లము, పసుపు, నల్ల పసుపు, క్యారెటు, బీట్రూటు, ముల్లంగి, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, బంతిపూలు, టమాటాలు, గోచుకుడియాలు, కీరా దోసకాయలు, ఆకుకూరలు, నేతి బీరకాయలు, కాకరకాయలు, సొరకాయలు, బెండకాయలు, చిక్కుడికాయలు, అదేవిధంగా అరటికాయలు, గంగిరేగ్గాయలు, జాంపళ్ళు, సీతాఫలాలు. ప్రతి పంట 10 సెంట్లో ఉంటుంది, అంతకన్నా ఎక్కువ వేయం. నీళ్లు మొత్తం కూడా డ్రిప్ అండి. చిన్న బావి ఉంటుంది ఇక్కడ మనకి. ఆ బావి ద్వారానే మనకు మొత్తం డ్రిప్ ఇచ్చామండి. ప్రతి లైన్కి డ్రిప్ ఉంటుంది. డ్రిప్తో పాటు అవసరం కాడ స్ప్రింక్లర్లు ఉంటాయి. సస్యరక్ష చర్యలు అంటే అవసరాన్ని బట్టి అండి 2 రోజులకోసారి 3 రోజులకోసారి వేప గింజలు కషాయం అండి, సీతాఫల గింజలు, కాను గింజలు, ఈ 3 రకాల గింజల్ని పౌడర్ చేసి ఒక 3 రోజులు నానబెట్టేస్తే మొత్తం కూడా అందులో నుంచి ఉండబడే ఆ చేదు వాటర్ అంతా కూడా వస్తుంది. ఆ చేదు వాటర్ని పిచ్చిగా చేయడం వల్ల పురుగు ఆశించదు. ఒకవేళ పురుగు ఆశించినా గుడ్డు పెట్టదు, గుడ్డు పెట్టినా గుడ్డు పగలదు. బలాల కోసం కానివ్వండి జీవన ఎరువులన్నీ వాడుతుంటాం. ప్రత్యేకంగా మనం ఈ వ్యవసాయంలో ప్రధానమైనటువంటి జీవామృతం అండి. జీవామృతం చెట్టుకు బలం కాదు, జీవరాశికి బలాన్ని ఇస్తుంది. ఎక్కడ కూడా మీరు పొలాల్లో చూడండి, ఎర్రలని నీకు పొలాల్లో ఎక్కడ కూడా ఇవాళ కనపడవు. ప్రకృతి వ్యవసాయం ఎక్కడ చేయించినా కూడా ఇక్కడ ఎర్రలు కావాల్సినవి కనపడుతుంది నాకు. దానికి కారణం ఏంటంటే మనం ఇచ్చేటువంటి జీవామృతమే దానికి ఉదాహరణ. మార్కెటింగ్ అంతా కూడా ఇక్కడికి వస్తారండి కావాల్సిన వాళ్ళు. ఇక్కడ దీనిలోనే ఎద్దు గానుగులు పెట్టేసి గానుగులు కూడా మంచి కోల్డ్ ఫ్రెష్ ఆయిల్ ఇస్తున్నాం మనం. దాంతోపాటు వచ్చిన వాళ్ళు కూరగాయలు, ఆకుకూరలు ఇవి కూడా పట్టుకెళ్తారు. మిల్లెట్స్ అన్నీ కూడా మనం పండించే కదండి, బయట అక్కడ నుంచి కొన్ని రకాలు తెప్పించేసుకొని మేము పండించే పంటతో పాటు అవి కూడా కలిపి ఇక్కడ అందిస్తున్నాం జరుగుతుంది. కనుక మంచి ఆహారాన్ని మేము పండించడమే కాకుండా 10 మందికి ఇచ్చేదానికి కూడా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోమాతను పోషించండి, భూమాతను రక్షించండి. గోమాత ఎక్కడైతే పోషించబడిద్దో భూమాత అక్కడ రక్షించబడిద్ది. అంటే గోవు ఉంటేనే మనకి ఎరువులన్నీ దొరుకుతాయి. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే గోవు ప్రధానం కాబట్టి గోవును పోషిస్తే భూమిని రక్షించినట్టు అవుతుంది. రసాయన ఎరువులతో పండించిన పంటలతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి గో ఆధారిత వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ రైతు. 18 దేశవాళీ ఆవులతో శ్రేష్టమైన నెయ్యిని ఉత్పత్తి చేయడమే కాకుండా నాణ్యమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు సేంద్రియ ఉత్పత్తులను కోరుతుండడంతో మార్కెటింగ్పై దృష్టి సారించారు. తమ వద్ద పండించినవే కాకుండా ప్రకృతి వ్యవసాయంలో రైతులు పండించిన పంటలన్నింటినీ తన పొలం వద్దే స్టాల్ ఏర్పాటు చేసి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. వీటితో పాటు గానుగ నూనెలను అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఇక్కడ దొరికే ప్రతి ఒక్క వస్తువు ఎటువంటి పురుగు మందులు, రసాయన మందులు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిగా ఇలా న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మనం బజార్లో చూసుకున్నట్టయితే వంట నూనెలో బాగా కల్తీ జరుగుతుంది. ఆ కల్తీని అరికట్టాలంటే మెయిన్ ఎద్దుగానుగే సాధ్యం. అది వీటి ద్వారా తీసే నూనెలు వేరుశెనగ నూనె, సన్ఫ్లవర్ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఇంకా వెర్రి నువ్వుల నూనె, కుసుమ నూనె, బాదం నూనె మొదలైన నూనెలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వేరుశెనగ నూనె 450 రూపాయలు లీటరు, అన్నీ కూడా లీటర్లు లెక్కిస్తాం. కొబ్బరి నూనె 600 రూపాయలు, సన్ఫ్లవర్ నూనె 600, నువ్వుల నూనె 700 రూపాయలు మొదలైన నూనెలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో దొరుకుతున్నాయి. నూనెలతో పాటు మన ఇంట్లో వాడుకునే ఉత్పత్తులన్నీ, ఇంట్లో కావాల్సిన ఉప్పు, పప్పులు, ధాన్యాలు అన్నీ, దేశవాళ రకాల బియ్యాలు, అట్లానే చిరుధాన్యాల బియ్యం, చిరుధాన్యాలతో ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, చిరుధాన్యాలన్నీ కూడా 100 నుంచి 120 రూపాయల దాకా ఉన్నాయి కేజీ. అలానే మనం పంచదార వాడకూడదు ఇంట్లో. మెయిన్గా పంచదార వల్ల ఎన్నో రకాల రోగాలు వస్తున్నాయి. అందుకని పంచదారకి బదులుగా బెల్లం, తాటి బెల్లం, చెరుకు బెల్లం, అట్లానే ఖర్జూరా బెల్లం మొదలైన బెల్లాలు, మిల్లెట్స్, కూరగాయలు, ఆకుకూరలు, అట్లానే వంటింట్లో వాడే కారాలు, ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించిన కారాలు, పూర్తి సేంద్రియ పండించిన కారం, పసుపు, కుంకుమ, ఉప్పు, ఎటువంటి కలుషితం లేకుండా పూర్తి రాక్ సాల్ట్, సైంధవ లవణం కూడా అందుబాటులో ఉంది.
కావాల్సిన వాళ్ళు ఇచ్చేసి మన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి మీ స్వహస్తాలతో మీరే కోసుకొని తీసుకెళ్ళొచ్చు. కూరగాయలన్నీ ఏ కూరగాయలైనా కిలో 50 రూపాయలు మినిమం, ఆకుకూరలు అయితే కట్ట 20 రూపాయలు. పండించిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలంటే అది వినియోగదారుడి వల్ల అయింది. ఎందుకంటే ఎంతోమంది రైతులు పండించడానికి సిద్ధంగా ఉన్నారు, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వేదిక ద్వారా ఏంటంటే మార్కెటింగ్ కూడా బాగా జరుగుతుంది. రైతు దగ్గరికి డైరెక్ట్గా కన్జ్యూమర్ వెళ్ళి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు రైతుకు కూడా మంచి గిట్టుబాటు ధర వస్తుంది. తాను పంటలను సాగు చేస్తూనే ప్రకృతి వ్యవసాయ విధానాన్ని, గో ఆధారిత వ్యవసాయ పద్ధతులను విద్యార్థులకు, తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ఉండే వినియోగదారులు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఆర్గానిక్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ప్రకృతి వ్యవసాయ పరంగా ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేకుండా పండించే ఈ క్షేత్రానికి 2 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము. ప్రతి నెల మేము నర్సాపేట నుంచి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటాము. ఇవి మేము ప్రతి నెల కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. మార్కెట్లో ఉన్న ప్రైస్కి ఇక్కడున్న ప్రైస్కి జస్ట్ ఒక 10-20 రూపాయల తేడా మాత్రమే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇవి వాడిన తర్వాత అంతకుముందున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మేము బయటపడడం జరిగింది. అట్ ది సేమ్ టైం అంతకుముందున్న ఉత్పత్తులకు కూడా మనం నాణ్యతలో కానీ వాడకంలో కానీ వాడిన తర్వాత మా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోవడం వల్ల మేము ఇక్కడ వరకు మేము ప్రతి నెల ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది. నెలకి 1-2 సార్లు వస్తూ ఉంటాము. బయట ఆకుకూరలు మనం ఇంట్లో వేసుకున్నా కూడా అంత అవి కుండీల్లో వేస్తాం కాబట్టి అంత పౌష్టికరంగా రావు. ఇక్కడైతే ఎట్లాంటి పురుగు మందులు అట్లా ఏం వేయరు కాబట్టి బాగుంటుంది, హెల్త్ కూడా బాగుండిద్ది. ఇక్కడికి వచ్చి తీసుకుంటే మంచి యూజ్ ఉంటుంది అని చెప్పేసి ఆలోచనతో నేను ప్రతి నెల 2 సార్లు అట్లా వస్తూ ఉంటాను. అట్లాగే ఆకుకూరలు కానీ ఏవైనా సరే మనకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఏంటంటే మనమే స్వయంగా కోసుకోవడం అనేది తోటలోకి వెళ్ళేసి అదొక హ్యాపీగా అనిపిస్తుంది. మనకి నచ్చినవి తీసుకోవచ్చు. ప్రకృతిలో జీవుల మనుగడ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. రసాయన వ్యవసాయం జీవుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రకృతి వ్యవసాయంలో మాత్రమే జీవ వైవిధ్యం మనుగడ సాగించే అవకాశముంది. మన భవిష్యత్ తరాలకు సారవంతమైన నేల, నాణ్యమైన ఆహారం, కాలుష్యం లేని వాతావరణం అందించాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు రైతులంతా మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చలిగాలులు వీస్తుండటంతో టమాటాకు శనగపచ్చ పురుగు ఆశించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కంది వేసిన పరిసర ప్రాంతాల్లో టమాటా సాగు చేసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ తెలిపారు. శనగపచ్చ పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఏంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం. కూరగాయల్లో ప్రధాన పంట టొమాటో అన్ని కాలాల్లోనూ పండుతుంది. అయితే శీతాకాలంలో వేసిన పంట నుంచి అధిక దిగుబడి వస్తుంది. అయితే మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను గమనిస్తూ రైతులు అన్ని కాలాల్లో ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. సున్నితమైన ఈ పంటను వివిధ రకాల తెగుళ్లు, పురుగులు ప్రభావితం చేస్తుంటాయి. సాధారణంగా రైతులు పురుగు ఆశించిన తరువాత అధిక మోతాదులో రసాయన మందులను తక్కువ వ్యవధిలోనే పిచికారీ చేస్తారు. దీనివల్ల రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా తెగులు ఉధృతి తగ్గక అది దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం టమాటాకు శనగపచ్చ పురుగు ఆశించే అవకాశముంది. ఈ పురుగు గుర్తించినట్లయితే వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ప్రస్తుతము టొమాటో నారు చూసుకున్నట్టయితే సుమారుగా 15 నుండి 20 రోజుల దశలో కూడా ఉన్నది. అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ శనగపచ్చ పురుగు అనేది ఎక్కడైతే చుట్టుపక్కల కంది దగ్గరలో ఈ టొమాటో వేశారో అక్కడ దీనికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెక్కల పురుగులు ఒక్కొక్కటి చొప్పున లేత ఆకుల మీద కానీ లేత కొమ్మల మీద కానీ గుడ్లు పెట్టే అవకాశం ఉంది. ఈ గుడ్ల నుండి పొదగబడిన పిల్ల పురుగులు లేత ఆకులను గోకి తినివేయడము, ఆ తర్వాత లేత కొమ్మలను తిని కట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పురుగు పెరుగుతున్న కొద్దీ కాయల లోపలికి తొలుచుకొని వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇది కాయలపైన చూసినట్టయితే ఇది గుండ్రటి రంధ్రాలు చేసుకొని లోపల భాగాన్ని మొత్తం గుజ్జును మొత్తం తినేసి నాశనం చేసే అవకాశం ఉంది. ఇది తెగులు ద్వారా అవుతుంది కాబట్టి మళ్ళీ ఇది వేరే కాయలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విధంగా మన కాయ కుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. శనగపచ్చ పురుగును గమనించడానికి ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం అనేది ఆనవాయితీ. లింగాకర్షక బుట్టలతో పాటు మరి ఎక్కడైతే ఈ టొమాటోను పెద్ద మొత్తంలో మనం పండించినట్టయితే ఈ బంతి మొక్కల నారును
మనము టమాటాలో అంతర పంటగా కూడా వేసుకున్నట్టయితే ఈ బంతి మొక్కలకు పూతకి మొదటగా ఈ శనగపచ్చ పురుగు ఆశించి నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా మనము టమాటాను మనం కాపాడుకునే అవకాశం ఉంది. బంతి మొక్కల మీదే గుడ్లు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి తొలి దశలోనే ఈ గుడ్డను అలాగే పిల్ల పురుగులను మనం నాశనం చేసినట్టయితే చాలా వరకు ఈ టొమాటోను మనం కాపాడుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ తొలి దశలో ఈ వేప కషాయం కానీ వేప నూనె లాంటి మందులను పిచికారి చేసుకున్నట్టయితే ఈ గుడ్లను కూడా మనం సునాశయంగా నివారించుకోవచ్చు. వాటితో పాటు రసాయన మందుల్లో ముఖ్యంగా ఈ ప్రొఫెనఫాస్ 2 ml లీటర్ నీటికి, లేదా క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి, లేదా థయోడికార్బ్ అనే మందును 1.5 గ్రాములు తొలి దశలో పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఈ టొమాటోలో వచ్చే ఈ శనగపచ్చ పురుగు గుడ్లను అలాగే చిన్న పిల్ల పురుగులను కూడా మనం నివారించుకునే అవకాశం ఉంది. తర్వాత దశలో పురుగు దశను బట్టి ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 10 లీటర్ల నీటికి ఒక 5 గ్రాములు, లేదా ఈ ట్రేసర్ అనే మందును 10 లీటర్ల నీటికి 4 ml, ఇండాక్సాకార్బ్ అనే మందును 10 లీటర్ల నీటికి 10 ml, అలాగే ఫ్లూబెండమైడ్ అనే మందును 10 లీటర్ల నీటికి 4 గ్రాములు. ఈ మందుల్లో ఏదైనా మందును మనం మార్చి పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఈ శనగపచ్చ పురుగును సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ శనగపచ్చ పురుగును నివారించుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.